చూడండి ఇక్కడ ఈ పాటల్లో చిత్రంలో చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అప్పడాలు బజ్జీలు అన్నీ బాగా తిన్నాడు ఈ బాబు. తిన్నాడు కదా. తర్వాత ఏమైంది, ఎక్కువ తినేయడం వల్ల చూడండి కడుపు నొప్పి వచ్చి మంచం మీద అయ్యో అమ్మో అని కంచం మీద పడుకుంటే పాపం వాళ్ళ నాన్నగారు మెడికల్ షాప్కి వెళ్ళి ఏం తెచ్చారు, సొంటి కొమ్ము తెచ్చారట. జనరల్ స్టోర్కి వెళ్ళి సొంటి కొమ్ము తిన్న తర్వాత అప్పుడు కడుపు నొప్పి తగ్గింది. చూడండి ఇంకా ఈ చిత్రంలో మీరు ఏమేమి గమనించారు, జనరల్ స్టోర్లో ఏమేమి ఉన్నాయి, ఆ అబ్బాయి ఏమేమి తిన్నాడు, ఇవన్నీ ఒకసారి సరిగా చూడండి. మీకు ఎప్పుడైనా ఎక్కువ తినేసినప్పుడు కడుపు నొప్పి వచ్చిందా, వస్తే ఏం చేశారో కూడా చెప్పాలి, ఓకేనా. చూడండి ఈ చిత్రంలో చూడండి, అమ్మ అరిటాకులో చక్కగా పాపకి బాబుకి ఇద్దరికి భోజనం పెడుతుంది. చూడండి వీళ్ళిద్దరూ ఇందాక అక్కడ తిన్నట్టు ఆ బాబు తిన్నట్టు ఎక్కువ తినేసారా ఇక్కడ తక్కువ తిన్నారా వీళ్ళు? నీకు మందులు అవసరమైతే ఎక్కడికి వెళ్తావు? చూడండి అరిటాకులో ఎంత చక్కగా భోజనం చేస్తున్నారు వీళ్ళు, ఓకేనా. మనం బాగున్నాయి కదా అని ఎక్కువ తినేయకూడదు, అలాగని బాగోలేదని తినడం మానేయకూడదు. అన్ని రకాలు మనం అమ్మ ఏం పెడితే అవన్నీ తినాలి, అంతేనా. ఓకేనా. ఇక్కడ చూడండి అప్పడాలు, బొజ్జ, కడుపు నొప్పి, బజ్జీ, దప్పడం, ఇవన్నీ మనం ఇక్కడ గేమ్లు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అప్పడాలు, ఇదిగో అప్పడాలు, అలాగే బొజ్జ, బొజ్జ నిండా మెక్కడం దగ్గర బొజ్జ, అలాగే కడుపు నొప్పి, కడుపు నొప్పి, అలాగే బజ్జీ, బజ్జీ, అలాగే దప్పడం, దప్పడం, ఇవన్నీ ఈ విధంగా మనం గేమ్లో గుర్తించాలి. గుర్తించి సున్న చుట్టండి. ఇక్కడ చూడండి అప్పడాలు, చూడండి ఇక్కడ పావుతున్న అక్షరానికి మనం సున్న చుట్టాలి. పా కింద పావొత్తుంది కాబట్టి ఇక్కడ అప్పడాలు అని చదువుతున్నాం. ఇక్కడ పా కింద పావొత్తు ఉంది, ఇక్కడ కూడా పావొత్తు, ఇది పావొత్తు. పావొత్తున్న పదం, పావొత్తున్న అక్షరానికి సున్న చుట్టాలి. అప్పడాలు. అలాగే ఇక్కడ చూడండి బజ్జీలు, బజ్జీలో ఇది జావత్తు, జావత్తున్న పదానికే సున్న చుట్టాలి. ఇక్కడ జీ కింద జావత్తు ఉంది, బజ్జీలు. బొప్పాయి, చూడండి బాకి ఒత్తం ఇస్తే బో, పాకి దీర్ఘమిస్తే పా, పాకే పావతిస్తే పా, ఈ బొప్పాయి. గజ్జెలు, గా, జాకే ఎత్వమిస్తే జే, జేకి జావతిస్తే జా, జే, లాకే కొమ్మిస్తే లు, గజ్జెలు. కప్ప, కా, పాకే పావతిస్తే ప, కప్ప. కజ్జికాయలు, కా, జాకి గుడిస్తే జీ, జీకి జావతిస్తే జీ, కాకి దీర్ఘమిస్తే కా, యా, లాకి కొమ్మిస్తే లు, కజ్జికాయలు. సజ్జలు, గజ్జెలు, బుజ్జాయి, మజ్జిగ, ఉప్పెన, చప్పన,
అప్పులు చెప్పులు రెప్పలు మొప్పలు సజ్జకంకి బుజ్జి పాప అప్పడం దప్పడం పంటి నొప్పి కడుపు నొప్పి కందిపప్పు రాతి ఉప్పు చెప్పుల జత బొప్పాయి పండు కజ్జికాయలు పూల సజ్జ. ఇక్కడ చూడండి బజ్జీలండి, బజ్జీలు వేడి వేడి బజ్జీలు, కారం కారం బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, నోరూరించే బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు, గుమగుమలాడే బజ్జీలు, అరటికాయ బజ్జీలు. అతిగా తింటే ముప్పండి, అందరికీ ఇది చెప్పండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నోరూరించి బజ్జీలు ఏంటి? బంగాళదుంప బజ్జీలు. నోరూరించి బజ్జీలు ఏంటి? మనం ఇక్కడ గేమ్లో ఏమి ఇచ్చారో చూసి జాగ్రత్తగా అవి పెట్టాలి. కారం కారం బజ్జీలు ఏంటి? ఏం బజ్జీలు? మిరపకాయ బజ్జీలు. గుమగుమలాడే బజ్జీలు ఏంటి? అరటికాయ బజ్జీ. ఈ విధంగా వీటిని మనం జతపరచాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, పా కింద పా ఒత్తిస్తే ఫ, జా కింద జా ఒత్తిస్తే జా. అలాగే పాకి దీర్ఘం ఇచ్చి పా ఒత్తిస్తే ఫా, జాకి దీర్ఘం ఇచ్చి జా ఒత్తిస్తే ఝా. ఈ విధంగా మిగతాయి కూడా మనం గుణింతాక్షరాలకి ఒత్తులిస్తూ పావత్తు జావత్తు ఇస్తూ రాయాలన్నమాట. ఈ పాకే జాకే. ఓకే, పాకే గుడిస్తే పి, పీకి పావత్తిస్తే పి, జాకే గుడిస్తే జి, జీకి జావత్తిస్తే జి, పాకే గుడి దీర్ఘమిస్తే పీ, పీకి పావత్తిస్తే పీ, జాకే గుడి దీర్ఘమిస్తే జీ, జీకి జావత్తిస్తే జీ, పాకే కొమ్మిస్తే పు, పూకి పావత్తిస్తే పు, జాకే కొమ్మిస్తే జూ, జూకి జావత్తిస్తే జూ, పాకే కొమ్ము దీర్ఘమిస్తే పూ, ఇక్కడ పావత్తిస్తే పూ, జాకే కొమ్ము దీర్ఘమిస్తే జూ, జూకి జావత్తిస్తే జూ, పాకే ఎత్వమిస్తే పే, పేకి పావత్తిస్తే ఫే, జాకే ఎత్వమిస్తే జే, జేకి జావత్తిస్తే జే, పాకే ఏత్వమిస్తే పే, పేకి పావత్తిస్తే పే, జాకే ఏత్వమిస్తే జే, జేకి జావత్తిస్తే జే, పాకే ఐత్వమిస్తే పై,
పైకి పావతిస్తే పై. జాకే ఐత్వమిస్తే జై. జైకి జావత్తిస్తే జై. పాకే వత్వమిస్తే పో. పోకి పావతిస్తే పో. జాకే వత్వమిస్తే జో. జోకి జావత్తిస్తే జో. పాకే ఓత్వమిస్తే పో. పోకి పావతిస్తే పో. పో. జాకే ఓత్వమిస్తే జో. జోకి జావత్తిస్తే జో. పాకే ఔత్వమిస్తే పౌ. పౌకి పావతిస్తే పౌ. అలాగే జాకే ఔత్వమిస్తే జౌ. జౌకి జావత్తిస్తే జౌ. పా పక్కన సున్నా పెడితే పం. పాకే ఒత్తిస్తే ఫం. జా పక్కన సున్నా పెడితే జం. జాకే జావత్తిస్తే జం. ఈ విధంగా మొత్తం గుణింతాక్షర పదాలుకి ఒత్తులిచ్చి పావొత్తు జావొత్తు ఇచ్చి పాని జాని ఈ విధంగా రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ పావొత్తు పదాలు రాయాలి. పావొత్తు పదాలు ఏమి రాద్దాం? కందిపప్పు, కందిపప్పు. ఉప్పు, ఉప్పు. అలాగే కప్పు, కప్పు. అలాగే ఇక్కడ జావత్తు పదాలు రాయాలి. సజ్జ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం బొజ్జ, బొజ్జ. అలాగే బుజ్జి, బుజ్జి. అలాగే ఇంకా ఏం రాయొచ్చు మనం? గజ్జి, ఈ విధంగా ఈ పదాలనే కాదు, మనకే నచ్చిన ఏ పదాలైనా మీరు రాయొచ్చు. జావత్తుతో వచ్చే పదాలు, పావత్తుతో వచ్చే పదాలు మాత్రం రాయాలి. ఇక్కడ పట్టికలో అక్షరాలు చూడండి. పాకి పావతిస్తే ప, క, మ, చే, కు, బు, జి, పు, లు, జే, గ, ప. ఈ అక్షరాలతో వచ్చే పదాలు మనం ఇక్కడ రాయాలి. ఆల్రెడీ ఇక్కడ పప్పు అని ఇవ్వడం జరిగింది. మనం ఇంకేం రాయొచ్చో చూడండి. ఓకే, మజ్జిగ, మా, జాకే గుడిచ్చి జావత్తిస్తే మజ్జిగ, మజ్జిగ. అలాగే ఇంకేం రాయొచ్చో చూడండి. కప్ప, క, పాకే పావత్తిస్తే కప్ప. ఇంకా 3 పదాలు రాయాలి మనం. ఇంకేమన్నా చూడండి. మజ్జిగ, కప్ప అయింది. గజ్జెలు, గా, జాకే అత్వమిస్తే జే, జేకి జావత్తిస్తే జే, లు, గజ్జెలు. ఇంకేం రాయొచ్చు చూడండి. ఇక్కడ మజ్జిగ అయిపోయింది, గజ్జెలు అయిపోయింది. బుజ్జి, బుజ్జి. బాకే కొమ్మిస్తే బు, జాకే గుడిస్తే జీ, జీకి జావతిస్తే జీ, బుజ్జి.
ఇంకేం రాయొచ్చు చూడండి ఇక్కడ చెప్పు. చెప్పు. చాకే అత్తమిస్తే చే, పాకే కొమ్మిస్తే పూ, పూకి పావతిస్తే పు. చెప్పు. ఈ విధంగా మనం పదాలు రాయొచ్చు. ఇవే కాకుండా ఇంకా రాయొచ్చు. మీరు ఇంకా ఏమి రాయగలరో రాయండి. చూడండి ఇక్కడ కప్ప బొమ్మ ఉంది కదా, కప్ప బొమ్మ ఇక్కడ గీసి రంగులు వేయండి. ఇక్కడ కప్ప అని రాయాలి. పాకే పావతిస్తే ప. కప్ప.